సో హలో గైస్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ద న్యూ వీడియో. సో ఈ ఫోన్ వచ్చేసి అయితే ఒక అప్గ్రేడ్ వేరియంట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మే మంత్ లో రిలీజ్ అయిన ఫోన్స్ లో కానీ ఆర్ ఈ ఇయర్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫోన్స్ లో కానీ మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది అండర్ బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే వస్తుంది. అరౌండ్ ఒక 22K లో అయితే వస్తుంది. ఫోన్ పేరు వచ్చేసి అయితే ఇన్ఫినిక్స్ GT20 Pro 5G మొబైల్ ఫోన్. గుడ్ ఫోన్, గేమింగ్ సెంట్రిక్ గా ఆలోచించిన వాళ్ళకైతే ఇదైతే ఒకవేళ మీరు ఈ ఫోన్ ని కనుక ఇనాగ్రల్ ఆఫర్ లో ప్రీ బుకింగ్స్ లో కొన్నట్టయితే మీకు ఒక స్పెషల్ బాక్స్ అయితే వస్తుంది. సో ఆర్ మీరు లేట్ గా కొన్నా ఆర్ ఈ టైంలో కొన్నా, మీరు వీడియో చూసిన టైం కొన్నా కూడా మీకు ఒక నార్మల్ బాక్స్ అయితే వస్తుంది. ఈ స్పెషల్ బాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో 2 బాక్సెస్ అయితే వస్తాయి. ఈ 2 బాక్సెస్ లో మనకి ఒకటేమో నార్మల్ బాక్స్ ఉంటుంది, ఇంకోటి అంటే డివైస్ బాక్స్ ఉంటుంది, ఇంకోటి ఏమో మన గేమింగ్ కిట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ద ఆల్ మనం గేమింగ్ కిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి గేమింగ్ కిట్ లో 2 ఫింగర్ స్లీవ్స్ అయితే ఉంటుంది, ఒక హీట్ అబ్జర్వ్ ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మనం ఈ హీట్ అబ్జర్వ్ ఫ్యాన్ అయితే కింగ్ ఆఫ్ ది షో అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హీట్ అబ్జర్వ్ ఫ్యాన్ ని మనం పవర్ పోర్ట్ కనెక్ట్ చేయాలి. వాళ్ళకి USB కేబుల్ ఇస్తారు దానికి సపరేట్ గా. అది మనం ఫోన్ పవర్ పోర్ట్ కనెక్ట్ చేసుకుంటే ఇది మనం ఫోన్ గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ ఫోన్ హీట్ అవుతుంది. సో ఆ హీట్ ని అయితే ఇది కొంచెం కూల్ చేస్తుంది. అబ్సల్యూట్లీ బ్యాటరీని కాస్త కన్జ్యూమ్ చేస్తుంది. బ్యాటరీ కన్జంప్షన్ అయినా కూడా ఫోన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ ఆల్సో ఫోన్ కూడా కూల్ గా ఉండేందుకైతే హెల్ప్ చేస్తుంది. సో ఇదండి గేమింగ్ కిట్ లో ఉండేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి అదర్ బాక్స్ లో, వేరే డివైస్ బాక్స్ లో చూసుకున్నట్టయితే మనకి ఇందులో ట్యాంపర్డ్ గ్లాస్ ఉంటుంది, డివైస్ ఉంటుంది, Type A to Type C కేబుల్ ఉంటుంది. అది కూడా L షేప్డ్ కేబుల్. అంటే మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆబ్వియస్లీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఉంటుంది అండ్ 45 వాట్ ఛార్జర్ అయితే ఉంటుంది. కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెకా ఆరెంజ్, మెకా సిల్వర్ అండ్ ఆల్సో మెకా బ్లూ వేరియంట్స్ లో అయితే ఇది అవైలబుల్ గా ఉంది. వెయిట్ వచ్చేసి అరౌండ్ ఒక 194 grams అండ్ 8.15 mm థిక్నెస్. స్లిమ్మెస్ట్ ఫోన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సైడ్స్ అండ్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ నెగ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. IP54 వాటర్ రెసిస్టెంట్. అది మాత్రమే కాకుండా మీరు నథింగ్ ఫోన్ లో చూసుకున్నట్టయితే మీకు గ్లిప్ లైట్స్ అనేది వస్తూ ఉంటాయి. సేమ్ అలాంటి వేరియంట్ ని వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే దీని వీళ్ళు మెకా లూప్ లైటింగ్ అనేది పేరుతో పిలుస్తున్నారు. సో మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ ఫోన్ వచ్చినప్పుడు కానీ డిఫరెంట్ గా వచ్చేలా మీరైతే దీన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇట్ కమ్స్ విత్ 8 వేరియంట్ కస్టమైజేషన్ ఆఫ్ లైట్స్ తో అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇట్ కమ్స్ విత్ MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ విత్ 4 nm టెక్నాలజీ బెనిఫిట్ తో అయితే వస్తుంది. ఇది ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 3.1 GHz. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇందులో మనకి మాలిక్ సంబంధించిన G610 GPU అయితే ఉంది. ఇది మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం అప్గ్రేడ్ అయితే చేస్తుంది. బెంచ్ బాక్స్ స్కోర్స్ చూసుకున్నట్టయితే 9 lakhs ప్లస్ అయితే ఉంది. 95% అబౌవ్ పర్ఫార్మెన్స్ ఉంది CPU థ్రాటిల్ లో, విచ్ ఈస్ ఇదైతే మనకు తెలియజేస్తుంది ఫోన్ పర్ఫార్మెన్స్ విధంగా కూడా బాగానే ఉందని. ఇది మాత్రమే కాకుండా ఇది మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ చేయడంతో పాటు ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇందులో మనకి థర్మల్ షీట్స్ ఉండడం వల్ల ఇది ఒక కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇందులో మనకి వేపర్ కూలింగ్ ఛాంబర్ టెక్నాలజీ అయితే ఉంది. అండ్ ఇంకా మీరు BGMI అండ్ ఆల్సో అస్ఫాల్ట్ ఇట్లాంటి హెవీ గేమింగ్ యాప్స్ ని వాడినా కూడా మీకు ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండదు. ఒక గుడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. దీనికోసం ఇంకా మనకి ర్యామ్ ఇంకా ప్రాసెసర్ ని మాక్సిమైజ్ చేయడానికి ఎక్స్ గేమింగ్ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇందులో మనకి LPDDR5X కి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 3.1 కి సంబంధించిన స్టోరేజ్ అయితే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 ఉంటుంది, XOS 14 కూడా ఉంటుంది. ఇందులో అయితే మనకి 0 బ్లాట్వేర్ అండ్ ఆల్సో ఇందులో మనకి 2+3 years ఆఫ్ అప్డేట్స్ ఉంటుంది. డ్యూయల్ యాప్స్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఇందులో మనకి కస్టమైజ్డ్ లైట్స్ కూడా ఉంటాయి. ఇందాకే చెప్పాను, నోటిఫికేషన్ పెట్టినప్పుడు ఒక లైట్ లాగా ఉంటుంది, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక లైట్ లాగా, కాల్ వచ్చినప్పుడు ఒక లైట్ లాగా మీరు కస్టమైజ్డ్ అయితే చేసుకోవచ్చు. స్మార్ట్ ప్యానెల్ కూడా ఉంది మల్టీ టాస్కింగ్ కోసం. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి 6.78 inches కి సంబంధించిన ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 44 Hz రిఫ్రెష్ రేట్. మీరు 44 Hz రిఫ్రెష్ రేట్ అంటే గేమింగ్ కోసం అయితే మీకు ఎనఫ్, చాలా సరిపోతుంది. అండ్ ఇందులో మనకి కంటెంట్ వాచింగ్ కోసం వైర్ 1 to L1+ సపోర్ట్ అయితే ఉంది. వెరీ థిన్ అండ్ నారో బేజిల్స్ అయితే అబ్జర్వ్ చేశాను. బేజిల్స్ ఈవెన్ అట్ ద బాటమ్ కూడా చాలా థిన్గా ఉన్నాయి. క్రిస్ప్ అండ్ క్లియర్ పిక్చర్స్ మీరు తీసుకోలేకపోయినా షార్ప్ కంటెంట్ అయితే మీరు కంటెంట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఆడియో డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే ట్యూన్డ్ బై JBL డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. ఇందులో మనకి DTS-X ఆడియో ఉంటుంది. అండ్ వైర్లెస్ ఆడియో కోసం మనకి హైరెస్ ఆడియో అయితే ఉంది. కెమెరా విషయానికి వచ్చినట్టయితే రియర్ కెమెరా వచ్చేసి 108 MP కెమెరా, 2 MP అదర్ 2 cameras ఉంటాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 32 MP సెల్ఫీ కెమెరా. డీసెంట్ ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో వీలైతే మనకి ఇంకా సామ్సంగ్ కి సంబంధించిన HM6 సెన్సార్ అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ అ గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, Wi-Fi 6E ఉంటుంది, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ అండ్ ఆల్సో IR బ్లాస్టర్, NFC
ఇట్ ఆల్సో సపోర్ట్స్ 14 బ్యాండ్స్ ఆఫ్ 5G అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇంకా వివో వైఫై కాలింగ్ కూడా తీసుకొచ్చారు. డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి సర్క్యులర్ మాడ్యూల్ కెమెరా బంప్ ఉంటుంది, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి బడ్జెట్ సెగ్మెంట్లో ఇవన్నీ ఫీచర్స్ ఉండడం చాలా బాగుంది. ఇందులో మనకి ముందు వేరియంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఏమాత్రం లేదు, బట్ ఇందులో ఈ వేరియంట్లో మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది తీసుకొచ్చారు. ఇలాంటివి కాకుండా ఇంకా పాత వేరియంట్తో చూసుకుంటే ఈ GT20లో మాత్రం మనకి ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అందుకే ఇది ఒక అప్గ్రేడ్ వేరియంట్ అయితే చెప్పాను. సో గేమింగ్ పరంగా చూసుకున్నా చాలా 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 యూస్ఫుల్ అయితే అవుతుంది, ఎస్పెషల్లీ గేమింగ్ కోసం తీసుకునే వాళ్ళకు అండర్ బడ్జెట్లో. అండ్ ఆల్సో మన కెమెరా ఏంటంటే ఓన్లీ 108 మెగాపిక్సెల్ రియర్ కెమెరా మాత్రమే వాడాల్సి వస్తుంది. మిగతా 2 కెమెరాస్ ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఫ్లాష్ లైట్ వాడతాం, బట్ మిగతా 2 కెమెరాస్ ఏంటంటే మనకు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మనం ఎక్కువ వాడలేము. సో 108 మెగాపిక్సెల్ కెమెరా, ఆ సింగిల్ కెమెరా ఉన్న చాలా బాగుంటుంది. నార్మల్ మీరు ఫొటోస్ అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా జస్ట్ నార్మల్గా ఏదో ఫొటోస్ దిగడానికైనా సరే ఆ 108 మెగాపిక్సెల్ అయితే ఎనఫ్ సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా గేమింగ్ సెంట్రిక్గా మీరు చూసుకున్నట్టయితే మాత్రమే ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుందని అయితే చెప్తాను. సో ఈ వీడియోకి ఇంత గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.